Harash here, how are you? హలో బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? Nice to meet you. I prepared a lot of questions, but the problem is it looks more natural కాబట్టి సో న్యాచురల్గానే వెళ్దాం. ఓకే. ఎప్పుడు చూసినా ఊహలు గుసగుసలాడే గుర్తొస్తుంది. అవునా? యా బికాస్ చైల్డ్హుడ్ క్రష్ అని బాగా అవునా? మై ప్రైమ్ టైమ్ క్రష్ అని చెప్తా. అవునా? Yeah, yeah, ఓ yeah. స్వీట్, థ్యాంక్ యూ. సో హౌ ఇస్ గోయింగ్ ఆల్ నేను ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. 19th రిలీజ్ అవుతుంది. ఇది డబుల్ పండగ ఫ్యాన్స్ కోసం, ఎందుకంటే ఉగాది స్పెషల్ ఫిల్మ్ ఇది. అండ్ నా కెరియర్లో కూడా చాలా స్పెషల్ డే, ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఐ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే లైక్ సీరియస్గా మీరు ఇంత ఫిల్మోగ్రఫీ ఎంచుకున్న తర్వాత స్టార్టమ్ వచ్చిన తర్వాత కూడా డూ యూ హ్యావ్ ఏ డ్రీమ్స్ లైక్ ఐ వాంట్ టు డూ విత్ దీస్ యాక్టర్, ఐ వాంట్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్? ఆ చీల్ ఉంటుందా, ఫైర్ ఉంటుందా స్టిల్? అవును, ఉంటుంది. ఫస్ట్ నాకు యాక్టింగ్ చాలా ఇష్టం, ఆ తర్వాత నాకు కమర్షియల్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్లో తక్కువ క్యారెక్టర్ ఉన్నా సరే కూడా ద రీచ్ ఇస్ హైయర్. చాలా మంది చూస్తారండి మీకు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ సాంగ్స్, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ కదా. సో హౌ కెన్ ఐ సే నో, ఐ ఓన్లీ వాంట్ టు డూ సీరియస్ రోల్స్, అదర్వైజ్ ఐ వాంట్ డూ ఇట్ కదా. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ మీన్స్ యూ, అట్లీస్ట్ ఇండియన్ ఫిల్మ్స్లో డాన్స్ ఉంటుంది. Maybe it's a small role in commercial films because they're driven by big stars. So that fire is always there, yeah. Yeah. సో సేమ్ మీరు స్టార్టింగ్ ఫిల్మ్ వచ్చినప్పటికి ఇప్పటికి సేమ్ అలానే ఉందా మీకు కూడా లోపల? ఇప్పుడు Craving- కొంచెం ఫైర్ పెరిగింది, ఎందుకంటే బిగినింగ్ నుంచి నేను కొంచెం ఫ్లోలో వెళ్ళాను. అప్పుడు నాకు తెలియదు ఏం చేయాలి, ఇలాంటి ఫిల్మ్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తాను. అప్పుడు ఐ వుడ్ జస్ట్ డూ వాట్ ఎవర్ వుడ్ కమ్ మై వే, యూనో. సో ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యాను అండ్ ఆలోచిస్తాను ఏం చేయాలి అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ అవాయిడ్. ప్రతి ఒక్క ఫిల్మ్ చేయను. I'm just asking, like when we are mature, we know out of box వెళ్తాం, not cinema, not fame, other than this we want to look at something else beyond the life అని వెళ్తూ ఉంటారు కదా. అలా ఏమైనా అనిపించిందా అని? టైం లేదు అసలు ఆలోచించడానికి ఇవన్నీ. బట్ ఐ థింక్ ఐవ్ బీన్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 13 years I've been busy, I've been doing films. And I think maybe 3-4 years తర్వాత I'll think about how should I do something else also. కానీ obviously it will be related to films only. అది నాకు తెలుసు. సో ఐ మీన్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ అండ్ కాల్ ఎలా వచ్చింది ఏంటి అసలు ఉస్తాద్లోకి? అవుట్ ఆఫ్ ద బ్లూ నాకు కాల్ చేశారు హరీష్, చెప్పారు ఓకే సినిమా ఉంది నువ్వు రావాలి. ఐ సెడ్ స్క్రిప్ట్ ఉందా ఏదైనా? ఈ సెడ్ దర్ ఇస్ నో స్క్రిప్ట్, నువ్వు సెట్స్కి రా. సో నమ్మకం పెట్టి నేను వెళ్ళాను. ఓకే పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఉంది చేస్తాను. అండ్ అప్పుడు చెప్పారు టైం లేదు, నాకు డయాబెటీస్ వచ్చింది, నాకు వెయిట్ లాస్ అయింది, నిద్ర లేకుండా షూట్ చేస్తున్నాను అని చెప్పారు హరీష్ గారు. సో హీ సెడ్ జస్ట్ ఫస్ట్ నువ్వు సీన్ చేసేసే, ఆ తర్వాత నీకు ఇస్తాను నేను నరేషన్. అన్ని సీన్స్ చేసిన తర్వాత మిడిల్లో ఐ రిమెంబర్ దేర్ వాస్ సమ్ ఫైట్ సీక్వెన్స్ అండ్ దట్ ఈస్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. నా క్యారెక్టర్ గురించి చెప్పారు అంతే, నాకు స్టోరీ చెప్పలేదు. ఫస్ట్ టైం లైక్ ఇలా జరగడం అంటే లైక్ ఎనీ ప్రీవియస్ ఫిల్మ్స్ అవునవును, ఫస్ట్ టైం వితౌట్ హియరింగ్ ద స్క్రిప్ట్ అండ్ నేను సెట్స్కి వెళ్ళాను. ఇది ఇలా జరిగింది, బట్ ఇట్ ఓన్లీ హ్యాపెండ్ బికాస్ ఇట్ వాస్ పవన్ కళ్యాణ్ గారు, టు బి ఆనెస్ట్. దిస్ ఇస్ సరియల్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద క్యారెక్టర్, వాట్ am I doing in the film. ఈ సినిమాలో నేను అడగలేదు స్టార్టింగ్లో, జస్ట్ నమ్మకం పెట్టి వెళ్ళాను. సో ఇక్కడ మీ ఫార్ములా వర్కౌట్ అయింది అంటే లైక్ కమర్షియల్ మాస్ రీచ్ ఎవ్రీథింగ్ ఉంటుందని నమ్మకంతో వెళ్ళిపోయారు. అవును, నాకు చెప్పారు కూడా నీకు సాంగ్స్ కూడా ఇస్తాను, మాస్ సాంగ్ ఇస్తాను, లవ్ సాంగ్ ఇస్తాను. లవ్ సాంగ్ లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను అది కూడా అడిగాను హరీష్ గారిని, లవ్ సాంగ్ ఎక్కడ నువ్వు మీరు చెప్పారు అండ్ ఈ సైడ్ రాసి డేట్స్ లేవు రాజీ సార్కి డేట్స్ లేవు కాబట్టి 3 songs ఉన్నాయి అండ్ ఇలా ప్లేస్ చేశాను. అండ్ హీ సెడ్ ఇట్ విల్ బి రియల్లీ నైస్ డూయింగ్ హరీ. Have you seen the content of the film? I haven't seen the film yet. I'm going to watch it with the fans only. I'll watch it. సో స్క్రిప్ట్ విన్నారు కదా, లెటర్ స్క్రిప్ట్ విన్నారు. అవును, స్క్రిప్ట్ బాగుంది. ఓకే. సో పీపుల్ నో అంటే దీన్ని రీమేక్ అని చాలా మంది అన్నారు. తర్వాత హరీష్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, రీమేక్ కాదు, రీమేక్ అయితే రీమేకే చెప్తానని చెప్పారు. సో ఆయన స్టిల్ పీపుల్ అనలైజ్ చేసి అనలిటిక్స్ చూసి ఈ క్వశ్చన్ మీరు హరీష్ గారిని అడగండి.
I think this question is not for me, but I'm sure he's worked around Kalyan Garu and Mana Telugu. I think he would have changed something about it for sure. బట్ ఆ స్టేట్మెంట్ ఒకటి నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఏది? సౌత్ ఇండియాలో ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, మూవీస్ మాత్రం చూస్తారు. నార్త్ ఇండియాలో మూవీస్ అవును. కన్నా ఫుడ్. అవును అది నిజమే కదా. ఐ మీన్ వేర్ షుడ్ యూ, అంటే లైక్ ఎక్కడ ప్రాపర్గా ఈ పాయింట్ మీకు అర్థమైంది? సో మీకు చెప్తాను, చాలాసార్లు నాకు యాక్టర్స్ చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్ గురించి. అంటే రామ్ చెప్పాడు చాలాసార్లు, తేజ్ చెప్పాడు ఎక్స్పీరియన్సెస్ గురించి. అండ్ తేజ్ హిమ్సెల్ఫ్, ఐ థింక్ హీ గోస్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫర్ కళ్యాణ్ గారుస్ ఫిల్మ్స్. నిద్ర లేకపోయినా వెళ్తారు, యూనో. సో ఇఫ్ అన్ యాక్టర్ ఓన్లీ ఈస్ డూయింగ్ దట్ టు అనదర్ యాక్టర్, ఇమాజిన్ నార్మల్ పీపుల్ కదా. సో అప్పుడే నాకు అర్థమైంది, ఓకే నిద్ర లేకపోయినా ఫుడ్ లేకపోయినా మీరు వెళ్తారు సినిమాకి. దట్ ఈస్ ద ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ దట్ దే హ్యావ్, విచ్ ఇస్ అమేజింగ్. కానీ నిజమే కదా. Have you went to the first show of Pawan Kalyan garu? Have you? Please. దమ్ ఉండాలి వెళ్ళడానికి. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు కదా, నేను ఇప్పుడు చూశాను ఆయన ఫ్యాన్స్ని, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ హడావడి ఉంటుంది థియేటర్స్లో. సో వెళ్ళడం చాలా కష్టం ఒక యాక్టర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఫస్ట్ డేకి వెళ్ళను, ఐ విల్ గో ఆన్ సాటర్డే ఆర్ సండే, జస్ట్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ సెక్యూర్, మై టీమ్ ఇస్ సెక్యూర్. అది చాలా ఇంపార్టెంట్. Otherwise, I think they get so excited that, it can be crazy. Yeah. I mean, being an actress, pros and cons could be there. Like, as a human being, you want to explore something else as a normal human being, right? How do you manage that? Like, I want to go, see, if I go first ఫారెన్ వెళ్తాను. foreign వెళ్తాను ఎందుకంటే నాకు అందుకే ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎవరికి తెలియదు నేను ఎవరని. So I'll travel in metros, I'll travel in buses, I'll do all that I can't do here. So అది నేను చేస్తాను, బ్యాలెన్స్ చేస్తాను. బట్ నిజంగా మీరు రెస్పెక్ట్ అయ్యింది. లైక్ ఆఫ్టర్ మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం తర్వాత ఇట్ వెంట్ సో మెనీ వేస్. అందరికీ అర్థమైంది నా, లైక్ రాశి ఈస్ నాట్ అనే నార్మల్ యాక్ట్రెస్ అందరిలాగే వచ్చి ప్రమోషన్స్లో సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోదు. షీ హ్యాస్ ఎ సమ్ కంటెంట్ టు టాక్ అని. Where did you learn, I mean, these things? అంటే నాకు చదవడం చాలా ఇష్టం లైఫ్లో. సో నేను ఐ థింక్ బికాజ్ ఐ రీడ్ అ లాట్, ఐ కెన్ టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు పాలిటిక్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఐ ఫాలో పాలిటిక్స్ రియలీ క్లోజ్లీ. అండ్ Seriously? yeah, that's why I'm following the war also very closely. Yeah. Geopolitics or else Indian politics? Geopolitics and Indian politics. Okay. So war గురించి కూడా Okay, then it was interesting. Like, I'll ask some questions. Yeah. You should answer properly, okay? బట్ నాకు చాలా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి నాది కూడా. So, did you discuss anything with Kalyan sir? Like కళ్యాణ్ గారు politics? నాకు జస్ట్ బుక్స్ గురించి మాట్లాడారు. హీ హ్యాస్ a lot of interest in reading books. Mhm. So he reads political books and a lot of autobiographies. Mhm. అండ్ నేను సార్తో డిస్కస్ చేశాను, సార్ నాకు స్పిరిచువల్ బుక్స్ చాలా ఇష్టం అండ్ మెడిటేషన్ చేస్తాను, ఇవన్నీ సింగింగ్ చాలా ఇష్టం. అండ్ అప్పుడప్పుడు ఐ వాచ్ ఫిల్మ్స్ అండ్ ఐ వాచ్ షోస్ అండ్ లైక్ అ నార్మల్ గర్ల్, సో ఇవన్నీ డిస్కస్ చేశాను సార్తో. అండ్ సార్కి చెప్పాను, సార్ చిన్నప్పటి నుంచి నాకు ఐఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది, బట్ ఐ కుడెంట్ బికమ్ వన్. హీ సెడ్ నో యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఐ సెడ్ నో సార్, అది నా వల్ల కాదు, మీరే చేయండి. సో బట్ ఐమ్ రియలీ గ్లాడ్ హీ గాట్ ఇన్ టు పాలిటిక్స్, బికాస్ a lot of people look up to him. Yeah. You really want to go politics? No, I don't want. మంచిగా చేయాలి కదా జనాల కోసం, నేను బయట నుంచి చేస్తాను. Okay, suggest me some books. I mean, your favorite books, what are it? ఫౌంటైన్ హెడ్ ఒకటి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ చేంజ్డ్ మై లైఫ్. రీసెంట్గా ఒక బుక్ చదివాను, పేరు ఇట్స్ థింగ్స్ ఐ డోంట్ టెల్ మై థెరపిస్ట్. అది ఒక బుక్ ఉంటుంది. అండ్ బికాజ్ ఐ లవ్ సైకాలజీ, ఐ లవ్ హ్యూమన్ మైండ్, అండ్ అది కూడా నాకు హెల్ప్ చేస్తుంది విత్ మై క్యారెక్టర్స్. సో దాట్ ఈస్ వన్ బుక్ ఐ రికమెండ్. అండ్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఫౌంటైన్ హెడ్ ఒకటి, బీయింగ్ లవ్ ఒకటి ఉంటుంది.
That's also a very good. I'll tell you the exact name. That is one film. That's one book I really like. It's about um, it's about this therapist who helps people, and you get to know about your previous lifetimes. Oh. అవును. And it's a true story. So అది నాకు చాలా నచ్చింది. That is, I'm not remembering the name. It's Being Love is something related to love. That's a very good book. Yeah. Okay. I mean, acting related books. Any acting related books? Acting related, I think books may tell you techniques, but it doesn't really teach you acting. I mean, the techniques that you can or may not apply. Like there is a book about artists, something that I read. I don't think I can use those techniques in acting. So I feel like I've learnt a lot on set. In chala నేర్చుకున్నాను sets లో. But these techniques have not helped. I mean, how do you evolve? అంటే లైక్ మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఫిలిం తర్వాత హిట్ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత కూడా some other peoples are maintaining some other techniques. So how do you evolve in acting? ప్రతి ఒక్కరికి వేరే టెక్నిక్ ఉంటుంది, అది నాకు ఒకటి అర్థమైంది. బట్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూర్ ఆనెస్ట్ టు ద రోల్ దట్ యూర్ డూయింగ్, యూ అండర్స్టాండ్ ద సైకీ ఆఫ్ దట్ క్యారెక్టర్, and you understand it through the director's eyes and it's justified, then you can play it really well. I mean, is it నిజంగా మెథడ్ యాక్టింగ్ అనేది ఎనేబుల్ అయి ఉందా, అంటే లైక్ ఎగ్జిస్ట్ ఉందా ఇలాంటి మెథడ్ యాక్టింగ్ ఆర్ ఎల్స్? ఉంది అండ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను సెట్స్లో. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు డూ మెథడ్ యాక్టింగ్. ఐ కెన్ గెట్ ఇన్ టు క్యారెక్టర్ వెరీ క్విక్లీ లైక్ దిస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ బిగినింగ్లో బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఐ డెంట్ నో వాట్ యాక్టింగ్ వాజ్, ఐ వుడ్ గెట్ ఇన్ టు మెథడ్ యాక్టింగ్ అండ్ దట్స్ వెరీ డ్రైనింగ్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అది నాకు అర్థమైంది యాజ్ టైమ్ పాస్ట్ ఐ అండర్స్టూడ్. ఓకే. సో ఫిల్మ్స్ వాచ్ చేస్తారంటే లైక్ టు నో ద టెక్నిక్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఆర్ ఎల్స్ ఫాలోయింగ్ ద? ఐ థింక్ యాక్టర్ అయిన తర్వాత మూవీ ఎక్స్పీరియన్స్ కొంచెం అఫెక్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు చూస్తే నౌ ఐ కెన్ సీ దిస్ పర్సన్స్ యాక్టింగ్ లైక్ దిస్, సో సినిమాటోగ్రఫీ ఇలా ఉంది, మ్యూజిక్ ఏం పెట్టారు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్ ఆడియన్స్ కి దే వోంట్ సీ ఆల్ దట్ ఇన్ డీటెయిల్ యాజ్ మచ్ యాజ్ వీ విల్ సీ ఇట్. సో కొంచెం ఇప్పుడు పర్స్పెక్టివ్ మారింది, బట్ ఐ ట్రై టు వాచ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. సో ఆర్ యూ సోషల్ ఫ్రీక్, అంటే లైక్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారా, అంటే లైక్ డూ యూ ఫాలో ది మీమ్స్? ఒపీనియన్స్ ఇవ్వడం ఇష్టం లేదు, మాట్లాడడం ఇష్టం లేదు. సో జస్ట్ అప్డేట్స్ పెడతాను సోషల్ మీడియాలో, అంతే. You know everything, but you're controlling yourself to talk anything, and like you should talk when it makes sense, and if it changes something, that is when you should talk. When you're powerful enough and people listen to you. ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా చెప్పొచ్చు, దే విల్ ట్రోల్ యూ ఫర్ ఇట్, యు నో. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ ఆల్సో, ఐ ఫీల్ అది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఏంటి ఉస్తాద్ గురించి ఏం చెప్తారు? ఉగాది పండగ రిలీజ్ అవుతుంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్ విత్ ద ఫ్యాన్స్. All the best. Thank you so much. Thank you.